నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కబ్జాల భాగవతం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో మొదలు పెట్టుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఒక ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉంటూ అన్నీ తానే వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అటవీ భూమిని కబ్జా చేశారు 55 ఎకరాల వరకు అంటూ ఇప్పుడు ఆరోపణలు అయితే ఆయన పైన వస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఒక బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ దిశగా ఎంక్వైరీ కూడా జరుగుతుంది అంటున్నారు. మరి ఎంక్వైరీ జరిగాక ఆయన భూమిని కబ్జా చేశారు అన్న నేపథ్యంలో ఆయన పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఇలా దొరికిన చోటల్లా భూమిని కబ్జా చేయటం, లేదు అంటే దొరికిన చోటల్లా ప్యాలెస్లు కట్టుకోవడాన్ని ఎలా చూడొచ్చు, అసలు ఈ ప్యాలెస్ల పిచ్ ఏంటి, ఇంకా బయటికి తీస్తే ఎన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్పుకొని ఇదయ్యాం. ఇప్పుడు మళ్ళీ సజ్జల గారి పేరు బయటకు వచ్చింది. ఏంటి సార్, అసలు అటవీ భూమిని కబ్జా చేయడం అంటే అది చిన్న నేరం కూడా కాదు, ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా పెట్టడానికి. భూములు కబ్జా పెట్టడం అనేది వాళ్ళు ఒక పోటీలు పడి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 100 ఎకరాలు కబ్జా పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి 155 ఎకరాలు కబ్జా పెడతాడు. వీళ్ళ బాసు ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం అన్ని ప్యాలెస్లన్నీ ఈయనవే. బెంగళూరులో యలహంకలో ప్యాలెసు, లేకపోతే హైదరాబాద్లో ప్యాలెసు, తాడేపల్లిలో ప్యాలెసు, ఇవి మనకు తెలిసినవి. రుచికొండది ఆయనది కాదుగా. ఇట్లా ఎక్కడికి వెళ్తే అక్కడ ప్యాలెస్. అక్కడ విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ అని ఒకటి ఉంది. అది వైట్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. అమెరికా అధ్యక్ష భవనం ఉంటుంది వైట్ హౌస్, ఆ టైపులో ఉంటుంది గాదిరాజు ప్యాలెస్ అని. దాన్ని చూస్తూ భారతి మేడము అడిగింది, ఇది బాగుంది, దీన్ని కబ్జా పెట్టు అని చెప్పింది. చెప్తే వాళ్ళు ఒప్పుకోలే, వాళ్ళు అమ్మటానికి ఒప్పుకోలే, బెదిరిచ్చారు. అది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఏ రకంగా చూసినా ఆయన రాజులు అనమాట వాళ్ళు మేము నథింగ్ డూయింగ్, మేము ఇవ్వము అని చెప్పారు. లేకపోతే గాదిరాజు ప్యాలెస్ కబ్జా పెడదామని ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి, భారతి. అది కబ్జా చేయటం కుదరకపోతే అప్పుడు మరి అంతకన్నా మంచిది కట్టుకోవాలి, అది కూడా మన డబ్బులు కాదు గవర్నమెంట్ డబ్బులతోటి కట్టాలి అని ప్లాన్ చేసుకొని ఋషికొండని బోడిగుండు చేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నారు. ఇది ఆది దంపతులు చేసిన నిర్వాహకం. ఇక్కడ మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూసాం. కొంత భూమి కొనుక్కొని ఒక సర్వే నెంబర్లో ఒక 20 ఎకరాలు ఎంతో కొన్నాడు. కొని మిగిలిన 80 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ని మొత్తాన్ని కంచేసుకున్నాడు, అంటే ఆక్యుపై చేసేసాడు. ఎవరన్నా అడిగితే ఈ 20 ఎకరాలు చూపిస్తుంటాడు. 18 ఎకరాలు 20 ఎకరాలు ఉంది. అది 2 సర్వే నెంబర్లలో ఉంటుంది. దేనికైనా ఏ విచారణకైనా రెడీ, నేను కొనుక్కున్నాను, ఇది పట్టా ల్యాండ్ అని చెప్తూ ఉంటాడు. ఆక్రమించేదేమో ఫారెస్ట్ ల్యాండ్. అక్కడ ఒక పెద్ద బిల్డింగు కట్టుకున్నాడు. కట్టుకొని ఆ అడవిలో ఎందుకు కట్టామంటే అక్కడ పని వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి అన్నాడు. అడవిలో నీకేం పని? కూలీల కోసం అని చెప్తున్నాను. అడవిలో నీకేం పని? వాళ్ళు ఏ కూలీలు? ఎర్రచందనం స్మగ్లర్లా? ఎర్రచందనం స్మగ్లర్ నువ్వు, వాళ్ళేమో ఎర్రచందనం కూలీలా, చెట్లు కొట్టేసే కూలీలు. అక్కడ కూలీలతో ఏం పని? ఫారెస్ట్లో కూలీలకు ఇల్లు కట్టించాల్సిన అవసరం ఏంటి? అసలు అది అంత పెద్ద బిల్డింగు భారీ ఎత్తున కట్టించి అది పట్టుపడంగానే కూలీలకు అని చెప్పాడు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే వ్యవహారం. మొత్తం ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ఒకటి కొన్నాడు, వెనక ఫారెస్ట్ ల్యాండ్ అంతా ఆక్యుపై చేశాడు. మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేసి చూశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశాడు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అదే చేస్తుంటాడు. మనం కూడా చేద్దాం, అవకాశం ఉంది కదా అని చెప్పి ఒక 150 ఎకరాలు కబ్జా పెట్టేసి అందులో అది మొత్తం ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. ఇప్పుడు మొత్తం చూసి వాళ్ళందరినీ వెకేట్ చేయి. ఇప్పటికే సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ సర్వేలో తేలింది ఫారెస్ట్ ల్యాండ్ ఉందని తేలింది. ఈ కడప జిల్లాలోనే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అని. ఆయనకు కూడా అంతే. ఆయన కూడా
ఆకేపాటి ఎస్టేట్స్ అని పెట్టి ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి అందులో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేసాడు. అంటే ఈ తరహాలో మొత్తం అసలు ఎక్కడ చూసినా అనంతపురం జిల్లాలో చూసాం కదా, కేతిరెడ్డి ఆయన మొత్తం చెరువు మధ్యలో ఓ పెద్ద భవనం కట్టేసుకున్నాడు. ఆర్కే రోజాని చూసాం కదా, పెద్ద నగరిలో పెద్ద అసలు రాజప్రసాదం లాంటిది కట్టించేసింది. ఆమెకు అసలు సినిమాలు మానేసే చాలా కాలం అయింది. ఆమెకు ఇన్కమే లేదు. ఒక్కసారి సడన్గా మంత్రి పదవి రాగానే ఏపీఐడిసి చైర్మన్గా ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. బాగా డబ్బులు దోచుకోవడం మొదలుపెట్టేసరికి మంత్రిగా పనికి వస్తుందని చెప్పి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాడు. ఇంకేముంది, మొత్తం పెద్ద బిల్డింగ్ కట్టేసింది. వీళ్ళకి ఈ పిచ్చి ఏంటో, ఇంత ఆస్తులు ఇవన్నీ ఎక్కడ ఏం కట్టుకుపోతారో వీళ్ళందరూ అసలు ప్రజా నాయకులుగా వీళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాదు. దోచుకోవటం, దోపిడి. ఆ ఫారెస్ట్ ల్యాండ్లన్నీ దోచుకొని ఏం చేసుకుంటారు? అతను ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాయి. ఏం చేసుకుంటాడు? అంత ల్యాండ్ ఆక్యుపై చేసి ఏం చేసుకుంటాడు? వాట్ ఈస్ ది పర్పస్? ఇంకా సంపాదించాలి, ఇంకా దోచుకోవాలి, ఇంకా భూములు ఆక్యుపై చేయాలి. పోనీ ఏదన్నా ఒక పేదవాడికి 1 సెంటు భూమి ఇవ్వటానికి వణికి చచ్చిపోతారు వీళ్ళు. అంటే మనం చలి జ్వరం వస్తే వణికినట్టు వణుకుతారు అనమాట. ఎందుకు? అమ్మ పేదవాడికి ఇస్తే ఎట్లా అని. పేదవాడికి ఇచ్చే చేతులు రావు. పేదవాడికి ఇవ్వాల్సిన టిడ్కో ఇల్లు కట్టించిన ఇల్లే ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఇంకొక పెద్ద కార్యక్రమం ఏం చేశాడంటే, ఎప్పుడో 40 సంవత్సరాల కిందట ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన ఇళ్ళు కానీ స్థలాలు కానీ అవి వాళ్ళు అమ్ముకోవటానికి మేము వీలు కల్పిస్తున్నామని పెద్ద జీవో ఇచ్చాడు. వాళ్ళకి మామూలుగా అమ్ముకునే హక్కు ఉండదు. వాళ్ళు వంశపారంపర్యంగా అనుభవించాలి. ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన తర్వాత దాని మీద అమ్ముకోవద్దు. నువ్వు ఉన్నంతకాలం అనుభవించు, ఆ తర్వాత నీ వారసుడికి ఇచ్చేసేయి. ఈ కాన్సెప్ట్ తోటి గత ప్రభుత్వాలన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే భూములు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అవన్నీ అమ్ముకోవచ్చు అని చెప్పాడు. మొత్తం ఆ జీవో ఎందుకు ఇచ్చాడు? ఆ ల్యాండ్స్ అన్నీ కారు చౌకగా కొట్టేశారు. ఇప్పుడు వైసీపీ నాయకులే అవన్నీ కబ్జాల్లో పెట్టి కూర్చొని ఉన్నారు. మొత్తం ఈ ల్యాండ్ మొత్తం ఈ చట్టం తీసుకొచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి భూములన్నీ కూడా కబ్జా పెట్టి ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తిని కదిలించినా కానీ మా ల్యాండ్ లేదండి, మాకు తాతల తండ్రుల నుంచి వస్తున్న ల్యాండ్ చెరువుగా చూపించేశారండి, 21A మార్చేశారండి, మాకు అది చేశారండి, ఇది చేశారండి, మా భూములన్నీ కొట్టేశారండి, మా భూములు మాకు కాకుండా చేశారండి, ఈ కంప్లైంట్లు తప్ప అసలు ఇంకో వేరే కంప్లైంట్ లేదు ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడ చూసినా లేదు. అటువంటి ఒక దౌర్భాగ్యకమైన పాలనని అందించి ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడమే కాకుండా ప్రకృతి సంపదను కూడా దోచుకొని అడవుల్ని ఆక్రమించుకొని ఫారెస్ట్ కవరు 40% తగ్గిందండి లాస్ట్ 5 ఇయర్స్లో. ఫారెస్ట్ కవర్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్యావరణాన్ని రక్షించుకోవటానికి. అటువంటి ఫారెస్ట్ కవర్, దాన్ని ఫారెస్ట్ కవర్ అంటారు, ఆ ఫారెస్ట్ కవర్ 40% పడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల. ఎంత ప్రకృతికి ఎంత దారుణంగా ఎంత విఘాతం కలిగించారో చూడండి. బయటికి వస్తేనేమో మా పేదల ప్రభుత్వం, పేదలకి పెత్తందారులకి పోటీ అంటాడు. వీళ్ళే పెత్తందారులు. అటవీ భూములు కూడా ఆక్రమించిన ఈ పెత్తందారులు వచ్చి ఇంకా చెప్తున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఇంకా చేస్తూ ఉన్నారు. మేడం, సో రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న వరకు చూసాం సరస్వతి పవర్ భూముల్లో కూడా అటవీ భూములు ఉన్నాయి అని చెప్పి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు గొడవ పడితే కానీ ఆ విషయం బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ స్పందించి ఎంక్వైరీ చేశారు దాని మీద. ఇప్పుడు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు,
అండ్ అలాగే చూసుకుంటే అప్పట్లో సీఎస్గా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి గారు, ఆ తర్వాత ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఇలా ఒక్కరు కాదు అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ మీదనే ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. అసలు ఇలా భూ ఆక్రమణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు? అది అసలు ఎంతవరకు కరెక్ట్ ఏంటండి, అది కరెక్టే కాదు. అసలు ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు ఏం చేసుకుంటారండి? ఇంతంత భూములు పెట్టుకుని ఇంతంత ఇళ్ళు కట్టుకుని ఏం చేస్తారు వీళ్ళు? అసలు అర్థం కాదు. మనకి ఆశ్చర్యంగా ఉంటుంది, నిజం చెప్తున్నా. చస్తే 6 అడుగులు, 6 అడుగులు కూడా ఎక్కువ 6 ఇటు 3 ఇటు కాదండి. అంతకు మించి అది కూర్చేవాళ్ళు, కాల్చే వాళ్ళకి అది కూడా అక్కర్లేదు, కాల్చే వాళ్ళకి అది కూడా అక్కర్లేదు కదా. కుటుంబం మొత్తాన్ని ఒకే చోట తగలబెట్టచ్చు. అదిగాక మేడం ఇంత కబ్జా చేసిందే కాకుండా మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం అదేంటి అని బయట పెడుతుంటే ఇప్పుడు కక్షపూర్త రాజకీయాలు అంటున్నారు. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు, మీకు ఏం చేశాడో తెలుసా? ఆయన కరోనా టైంలో అది శుభ్రంగా గోడ కట్టి ఫెన్సింగ్ వేసేసి లోపల గుర్రాలు పెంచి గుర్ర ప్రేసులు ఆడించాడు అక్కడ. ఇంకా చాలా రేవు పార్టీలు జరిగాయి, మనకు తెలియదు ఇంకా ఏమేం చేశారు. అంటే అవన్నీ బయటికి రాకుండా పెద్ద గోడ కట్టించేశాడు. ఇందాక వారు చెప్పాడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని, ఆయన అది చెరువులో ఇది కాకుండా పక్కనే భూమి, దానికి ఆనుకునే భూమి కూడా కబ్జా చేసేసి పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. ఇక ఆర్కే రోజా గారు చెప్పారు, వారు మన ఈయనెవరు విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ అటవీ భూములు ఆక్రమిస్తే ఆయన ప్రత్యేకంగా ఆర్కే బీచ్ నుంచి భీమిల వరకు దేవాదాయ శాఖ భూములు శాంతి గారితో ఒప్పందం పెట్టుకొని. అంటే ఇప్పుడు మొత్తం మీరు అన్నట్టుగా ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు ఈ సజ్జలది తీసుకుంటే మీరు సజ్జల 50 ఎకరాలు 55 ఎకరాలు వీళ్ళు అందులో అటవీ భూమి ఉంది. రెవెన్యూ వాళ్ళేమో అక్కడ కబ్జా జరిగిందని చెప్తుంటే వీళ్ళు అటవీ శాఖ వాళ్ళేమో లేదు జరగలేదని. అప్పుడు రెవెన్యూ వాళ్ళు మీరు సర్వే చేయండి అంటే ఇప్పుడు సర్వే అది మొదలైంది. అంటే వాళ్ళల్లో వాళ్ళకే చూడండి, అంటే ఒకళ్ళు వాళ్ళకి ఫర్గా ఒకళ్ళకి ఎగ్నిస్ట్గా, అంటే వాళ్ళు ఎంత అసలు వాళ్ళని మేనేజ్ చేస్తుంటారు అది నేను చెప్పొచ్చేది. ఇక పెద్దిరెడ్డి మీకు తెలుసు, పెద్దిరెడ్డి గారు ఒక పెద్ద రోడ్డు కూడా వేసుకున్నారు పాపం, మున్సిపల్ అదేంటిది పంచాయతీరాజ్ ఫండ్స్ తోటి ఒక పెద్ద తారు రోడ్డు వేయించుకున్నారు వారు పాపం అటవీలోకి. వీళ్ళందరూ పని వాళ్ళకి పాపం పెద్ద పెద్ద ఫోన్లు ఇస్తారు, పని వాళ్ళ కోసం విలాసవంతమైన ఇళ్ళు కట్టించిస్తారు. అంటే పని వాళ్ళకే అలాంటి ఇళ్ళు ఇస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు? అంటే వీళ్ళ లెవెల్ ఏంటి మనం ఆలోచించాలి. ఇందాక వారు చెప్పినట్టుగా అసలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టాప్ మోస్ట్లో ఉంటారు. అలా వరుసగా తీసుకుంటే అంటే ఆయనే మింగగాలేని మనం మింగితే ఏంటి, ఎవరికి వాడు పోటీ పడి అసలు ఏంటిది? ఆయన కూడా ఎవరికి మింగద్దని చెప్పడు, మింగి నాకు వాటా మీరు మింగండి, అది కరెక్ట్. ఆయనకు తెలియదు కూడా ఎవడేం మింగాడో తెలియదు, ఆయన వాటా వచ్చిందా లేదా. ఇప్పుడు ఇందులో కూడా ఆయనకి ఎంత తెలుసో ఎంత తెలియదు ఎవరికి తెలియదు, నిజంగా చాలా తెలియదు. తెలిస్తే గెలిస్తే మనకి సజ్జల గారికి తెలవాలన్నీ, ఎందుకంటే త్రూ సజ్జలా వెళ్తాయి కాబట్టి. చాలా విషయాల్లో పాప జగన్మోహన్ రెడ్డి గారు అమాయకులే అలాంటి విషయాల్లో. అలాంటి అమాయకుడు యాక్చువల్గా తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని తెలియదు, బట్ హ్యాపెండ్ అని తెలిసి ఏ హ్యాపెండో తెలియదు, అది అక్కడ జరుగుతున్నది అది. కాబట్టి వీళ్ళ మీద చర్యలు మామూలుగా ఉండకూడదండి. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వారు చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశించారు. అయితే ఇప్పుడు ఆయన కొంచెం వేరే పనిలో ఉన్నారు, హెల్త్ బాగాలేదు అన్నారు కాబట్టి కానీ దృష్టి వెంటనే పెట్టాలి, వారు పెట్టి చర్యలు తీసుకుంటే కానీ. అంటే ఇప్పుడు మనకి తెలిసినవి 5-6 పేర్లే, ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు. తవ్వే కొద్దీ బయటపడతాయి అని తవ్వే కొద్దీ వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క వైసీపీ అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు అందరివి మొత్తం చిట్టా తీసి ఎవడెవడికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, అంతకుముందు ఎంత, 2019 ముందు ఎంత, 2024 తర్వాత ఎంత, దీని మీద దృష్టి పెట్టాలండి. ఇదేం జోక్ కాదు, చాలా సీరియస్గా మనం చెప్తున్నాము. ఎందుకంటే ఇంకా ఇందాక ఎవరు చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానివల్ల ఇప్పుడు ఎంతెంతమందికో ఆస్తులు లేకుండా పోయాయి, ఎవరికి భూములు లేవు. దానిపై అంటే అందుకే కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మీ పట్టాదారు పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు, సర్వేరాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకున్నాడు కాబట్టి ఆయనకి చెందుతాయి అవన్నీ, ఇంకెవరికి వెళ్ళవు అవి. అంటే చాలా తెలివిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అంటే ఇంప్లిమెంట్ చేయలేదు, కూటమి ప్రభుత్వం లక్కీగా ఇంప్లిమెంట్ చేయలేదు, లక్కీగా. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ బాగున్నారు
అధికారం చివరి 6 నెలలు ఇంప్లిమెంట్ చేస్తేనే రాష్ట్రంలో భూములు లేవు. అది నేను అంటున్నా. ఇంకా 5 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టయితే అక్కడ మొత్తం సెక్రటేరియట్ కూడా ఆయనే రాసుకున్నాం. 6 నెలల్లోనే ఇన్ని ఘోరాలు జరిగినాయి. అప్పుడు జగన్మోహన్ ప్రదేశ్ అని ఉండేదేమో, ఇంకా ఆయన భారతీయ జగన్మోహన్ ప్రదేశ్, జగన్ భారతీయ ప్రదేశ్. అలా మీకు భారతీయ జగన్ అంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం భారతదేశానికి దగ్గరగా అట్లా అయిపోయి ఉండేది. జోక్గా మనం మాట్లాడలేదండి, ఇట్స్ వెరీ సీరియస్. కాబట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లాస్ట్ మినిట్లో దాని మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడం చాలా ప్రజల అదృష్టం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు అప్పట్లో అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం కూటమి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి టైం బాగుండి దీన్ని వాళ్ళు గుర్తించటం, వాళ్ళు అందుకే ఓట్లు వేయకపోవటం, సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటని దాని మీద పెద్ద చర్చ జరగటం, దాన్ని పగలగొట్టించడానికి కొన్ని కోట్లు అయ్యాయి తర్వాత, అది కూడా ప్రజాధనమే కదా. కాబట్టి ఇప్పుడు దీని మీద ముందు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి అర్జెంటుగా మొత్తం వీళ్ళందరి మీద ఎంక్వైరీలు వేసి, అంటే భూముల మీద ఎంక్వైరీలు వేసి వీళ్ళ ఆస్తులేంటి అప్పులేంటి మొత్తం అన్నీ తీసి ఒక్కొక్కడిని ఫిక్స్ చేసి, ఇప్పుడు మళ్ళీ జైళ్ళు కూడా కట్టించాలి. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, కొత్త కొత్త జైళ్ళు చాలా కట్టించాల్సి వస్తుంది. అది రైట్ సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు గారికి కానీ ఇటు లోకేష్ గారికి కానీ ఎక్కువ కంప్లైంట్స్ కూడా ఈ భూ కబ్జాల మీదే వచ్చాయి. ఫస్ట్ ఎప్పుడైతే మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డాయో అప్పటి నుంచి భూ భాగోతం బయటకు వచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కారం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం. కానీ దీనికి ఒక భూరక్షణ చట్టం అని చెప్పి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అండ్ మనం చూసాం చిన్న స్థాయి నాయకుల దగ్గర నుంచి పెద్ద ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దాకా కూడా భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ చట్టాలు కింది స్థాయి నాయకులకైనా ఇట్లా ఈ సజ్జల గారు కావచ్చు, పెద్దిరెడ్డి గారు వీళ్ళకి కూడా వర్తించాలి, అప్పుడే దీనికి ఒక ఐడెంటిటీ అంటూ ఉంటుంది. ఆ రకంగా శిక్షలు పడే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా. ఇది అంతకన్నా పెద్దది. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయటం అనేది అంతకన్నా పెద్దది. ఇప్పుడు అంటే ల్యాండ్ గ్రాబ్ చేసే వాళ్ళ మీద, అంటే భూ ఆక్రమణలకి పాల్పడే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలనేది ఒకటి ఉన్నది ఆల్రెడీ. ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అని చెప్పి పీడీ యాక్ట్ అంటారు. ఆ పీడీ యాక్ట్ని పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం. నా ఇదేంటి అంటే, ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన వాడు ఎవడైనా కానీ వాడి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టేసి వాడి మీద ఇమ్మీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. రౌడీ షీట్ ఓపెన్ చేస్తే వాడు ఇంకా నోటెడ్ క్రిమినల్ అయిపోతాడనమాట. సో నోటెడ్ క్రిమినల్ అయిపోతే వాడికి సంబంధించినవన్నీ కూడా పోలీసుల దగ్గర ఎప్పటికప్పుడు వాడి గుట్టుమట్లన్నీ కూడా ఉంటాయి. అందుకని వీళ్ళందరి మీద ఎవరైతే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేశారో, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారో, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి అందులో ఆవుల్ని పెంచుతున్నాడు, అంటే ఒక ఫామ్ పెట్టాడు అక్కడ. అట్లా మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం పెంచుతున్నాడో మనకు తెలియదు. ఇట్లా రకరకాలుగా ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మామూలుగా అటవీ భూములను ఆక్యుపై చేసిన వాళ్ళ మీద కూడా ఈ పీడీ యాక్ట్ పెట్టేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ఈ సమస్యకి కొంతవరకు పరిష్కారం. ఇప్పుడు సరస్వతి పవర్ భూములు కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ని ఇప్పుడు మళ్ళీ సర్వే చేశారు, కొంత స్వాధీనం చేసుకున్నారు. మరి కబ్జా పెట్టిన వాడి మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలనేది నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాళ్ళు దీని మీద ఇప్పుడు ఈ సజెషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసి ఈ పీడీ యాక్ట్ని పెట్టే కార్యక్రమం కనుక ముందరకు తీసుకెళ్తే భవిష్యత్తులో ఎవడైనా ఒక భూమిని ఆక్యుపై చేయడానికి, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్యుపై చేయడానికి, లేకపోతే బీచ్ రోడ్డుని ఆక్యుపై చేయడానికి, ఎండోమెంట్స్ భూముల్ని ఆక్యుపై చేయడానికి, వక్ఫ్ భూముల్ని ఆక్యుపై చేయడానికి, వీటన్నిటి కూడా కొంచెం భయం ఉండాలి, కొంత అన్న భయం ఉండాలి. అట్లా ఇక్కడ ఇటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే, కఠినతరమైన శిక్షలు అమలు చేయకపోతే, ఇప్పుడేముంది, నా ఫారెస్ట్ ల్యాండ్ నాది కాదు అంటాడు, ఫారెస్ట్ ల్యాండ్ నాది కాదు నన్ను ఏం చేస్తారంటాడు, బినామీలు చెప్తాడు. కొన్ని బినామీ పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదో ఒక పేరు పెడతారు,
ఆ పేరు గలవాడు వాడి సంబంధించినవన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి, ఆధార్ కార్డుతో సహా అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. వాడు బినామీ అనమాట. బయటికి కేసు రాగానే వాడి పేరు చెప్తారు. కేసు రాకపోతే వీళ్ళు వాడి పేరు ఎవడి పేరు మీద ఉన్నా వాళ్ళ దాన్ని అనుభవించేది వీళ్ళే. ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు మీద కూడా కాకుండా బినామీల పేరు మీదే ఉన్నాయి అని విన్న వాళ్ళ కుటుంబ అంటే సభ్యుల పేరు వాళ్ళ మీద, అన్న కొడుకు వాళ్ళ తమ్ముడు వాళ్ళ పేరు మీదే ఉన్నాయి, భార్య పేరు మీద వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. పాపం ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి చేసింది ఒకటే కదా అని కుటుంబం పేరు మీద పెట్టుకున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే వేలాది ఎకరాలు గుమ్మేశాడు కాబట్టి కొన్ని వాళ్ళ ఆవిడ పేరు మీద పెట్టుకున్నాడు, కొన్ని కొడుకు పేరు మీద పెట్టుకున్నాడు, కొన్ని బినామీల పేర్లు పెట్టుకొని చేసుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంకా కొంచెం ఒక్కొక్క సంవత్సరం టైం ఉన్నట్టయితే ఆయన కూడా చక్కగా బినామీ పేర్ల మీదే, ఎందుకంటే సొంత పేర్ల మీద అయిపోయి ఉంటాయి కదా, అప్పటికే అన్ని కబ్జాలు అయిపోయి ఉంటాయి కదా, అందుకని ఇంకా ఎక్సెస్ ల్యాండ్ తీసుకోవాలంటే బినామీ పేర్లు పెట్టుకునేవాడు. పాపం ఆయనకి ఇంకా అంత టైం దొరకలేదు, లేకపోతే చేసేవాడు, బినామీ పేర్ల మీదే పెట్టేవాడు. వీళ్ళందరూ కూడా ఈ భూభాగవతాన్ని మాత్రం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. దీని మీద సపరేట్గా ఒక ట్రిబ్యునల్ వేసైనా సరే వీళ్ళ ఆక్రమణలని ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ పెత్తందారులందరినీ కూడా వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. రైట్. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళందరూ కూడా కక్షపూరితంగా మా మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు, మేము ఎలాంటి భూములు కబ్జా చేయలేదు, మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అప్పుడు చూపిస్తాం మేమంటే ఏంటో అని చెప్పి ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతూ వస్తున్నారు. అండ్ వీళ్ళు దోచుకోవడమే కాకుండా మనం చూసాం విశాఖలో స్వరూపానంద స్వామికి కూడా కొన్ని భూములు ఇచ్చారని అవి ప్రభుత్వం చక్క రికవరీ చేసుకుంది. అలాగే తిరుపతిలో కావచ్చు, ఇలా చాలా చోట్ల కూడా వీళ్ళు తినదే కాకుండా పక్కన వాళ్ళకి కూడా పనిచేయడం అయితే జరిగింది. సో వాళ్ళకే వేరే వాళ్ళకి కాదు. సో మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు దర్జాగా ఆ కేసుని డబ్బులు పెట్టి మాఫీ చేస్తున్నారో తెలీదు, మరి వాళ్ళు బెయిల్స్ మీద బయటకు వస్తున్నారో తెలీదు, చర్యలు అయితే వాళ్ళ మీద కనిపించట్లేదు. సో వీళ్ళు ప్రజల్లో కూడా వీళ్ళు ఓన్లీ ఇట్లా బయటకు వస్తాయి కానీ చర్యలు మాత్రం ఉండట్లేదు అని చెప్పి కొంత నిరుత్సాహం కనిపిస్తోంది. సో సార్ అన్నట్టు సీరియస్ యాక్షన్స్ దీని మీద ఉండాలంటారా, ఉంటే ఎలా ఉండాలంటారా? మామూలుగా ఉండకూడదండి. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తేనే తలకిందులు అయిపోతున్నారు కదా, కక్షపూరిత చర్యలు. అసలు నిజంగా కక్షపూరిత చర్యలు తెలుగుదేశం కూటమి మొదలు పెడితే ఒక్కడైనా బయట తిరగలడండి? ఒక్కడుంటాడా బయట? వీళ్ళు ఇలాగా మిర్చి ఆడుకొచ్చి ఆ ఘాటుకి ఉక్కిరి బిక్కిరయ్యి ప్రతి చోట వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడుతున్నారు కదా, ఉండగలరా? అసలు ఎక్కడైనా ఒక్కడు ఏదో చెప్తారు చూడండి, తుపాకీ. అసలు కక్షపూరిత చర్యలు తీసుకుంటే నిన్న పేరుని నానొచ్చి నా రోమం కూడా పీకలేరు అంటారు. అదే వాడికి ఆయన వెంట్రుక అన్నాడు, ఈయన రోమం అంటున్నాడు. అంటే కొంచెం సంస్కృతంలో మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పుడు నిజంగా కక్షపూరిత వైఖరితోటి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే నా రోమం కూడా పీకలేరు అంటే సాయంత్రానికి రోమాలు పీకి చూపించాల్సింది. నేను ఎవడో కమెంట్స్ కూడా పెట్టారులేండి, అదే చెప్తున్నా. మళ్ళీ మన అంటే బాగోదు, నేను ఓరు మూసుకున్నా ఆ భాష అంతా. కానీ ఇప్పుడు ఇంకొకటండి, నిన్న ఆయన వచ్చి బయట మాట్లాడాడు, గమనించారా మీరు? ఇన్ని రోజులు ఏమైపోయాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి 2 ప్రెస్ మీట్లు పెట్టగానే ఒక్కొక్కడికి ధైర్యం వచ్చింది. బయటకు వచ్చి వీళ్ళు ఏదో అంటారు చూడండి, కుప్పిగంతులు వేయటం అని, అట్లా కుప్పిగంతులు వేస్తున్నారు. ఏదో దాని మీద సోషల్ మీడియాలో మీరు చూసారో లేదో పాపం పేటీఎం బ్యాచ్లన్నీ కూడా మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటే చేసుకోమంటున్నారు, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏమిటి ధైర్యం? ఇవన్నీ బింకాలు. ఏదో జగన్మోహన్ రెడ్డి కనిపించాడు కాబట్టి వెంటనే అతనేవాడు అరెస్ట్ చేసి జైల్లో పడేస్తేనేమో నడుము నొప్పిగా ఉంది, కొంచెం గట్టు కట్టాలట. ఈయన కోసం, పేరుని నాని కోసం జైల్లో గట్టు కట్టాలట. ఆ గట్టు మీద పరుపిస్తే అక్కడ పడుకుంటాట. ఎవరు? వల్లభనేని వంశీ. అదే అంటున్నా, అంటే ఎవరు స్పాన్సర్ చేయాలేమో మళ్ళీ దాన్ని. గట్టు కట్టిస్తే ఆ గట్టు మీద పడుకుంటాట. అంటే హైట్ కావాలి పాపం. అదే చెప్తున్నా. ఇప్పుడు నిన్న వచ్చి ధైర్యంగా ఏమంటారు వీళ్ళు వీరావేశంగా మాట్లాడుతున్నారు కదా, రోమాలు పీకడం ఏంటంటే జనాలు అసలు చచ్చిపోతున్నాం అన్నీ చదవలేక, ఆ కమెంట్స్ అన్నీ కూడా. వీళ్ళకి అసలు ఒక్కొక్కడు బయటకు వచ్చి మాట్లాడటం ఏంటి? నిజంగా అసలు ఇప్పుడండి తెలుగుదేశం కూటమి ఇప్పుడు చర్యలు మొదలు పెట్టాలి ఆయన చెప్పినట్టు. ఇంకోటి, అసలు లోకేష్ గారు రెడ్ బుక్ ఇప్పుడు ఓపెన్ చేయమని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు వెంటనే ఓపెన్ చేసి ఒక్కొక్కటి తాటా తీయండి. మీరు ఇంకా ఆలోచించకండి, ఇట్స్ టూ లేట్. అనుకునేవాడు అనుకుంటాడు,
మీరు అస్సలు ఆపొద్దని మనం చెప్తున్నాం. ఇంతకాలం మనం కూడా ఎందుకులేండి అది అవ్వాల రెడ్ బుక్లు అని అన్నాం. కానీ ఇవాళ అయితే మాత్రం ఖచ్చితంగా నిన్న రోమాలు అన్నాడు కదా, అందుకని అదేంటో చూపిస్తే ఒక్కసారి ఒక్కళ్ళకైనా చూపిస్తే రెండో వాడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి బట్టలెప్పు తీసి కొడతానని పోలీసులను అన్న దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ మొత్తం కుత్తలాడిపోతున్నారు అదే ఈ జగన్మోహన్ రెడ్డి అన్న కామెంట్స్ తోటి. వాళ్ళు చాలా వైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వైలెంట్గా ఉన్న పోలీసులకు గనక చంద్రబాబు నాయుడు అంటే రోమాలు కాదు గోల్డ్ బీగుతారు, రోమాలు కాదు. అట్లా ఉన్నది ఇప్పుడు పోలీసు వ్యవస్థ. మాకు పర్మిషన్ ఇవ్వండి సార్, మేము ఈ రోమాలు కాదు గోల్డ్ బీగి చూపిస్తామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి వరకు ఏంటంటే పోలీసులు మనకెందుకులే ఈ రాజకీయాలు అని ఆగి ఉన్నారు. దానికి తోడేమో చంద్రబాబు నాయుడు మంచోడు, కక్ష తీర్చుకో అని చెప్పడు. యువతలేమో నువ్వు వస్తే బట్టలెప్పు తీసుకొడతా అంటున్నాడు. మళ్ళీ తను అధికారంలోకి వస్తేట ఈ పోలీసుల్ని బట్టలెప్పు తీసుకొడతాట. ఆ మాట అన్న దగ్గర నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, సార్ కొంచెం పర్మిషన్ ఇవ్వండి సార్, రోమాలు పీకి చూపిస్తామని. కొంతమంది పోలీసులు అయితే రోమాలు పీకితే వీళ్ళకేమీ నొప్పిగలగదండి, గోల్డ్ పీకుదాం అంటున్నారు. అంటే ఎందుకంటే వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే, ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాటలు చూస్తుంటే, ఆయనేమో డైరెక్ట్గా నా వెంట్రుక పీకలేరు అంటాడు ఆయన, ఈయనేమో నా రోమాలు పీకలేరు అంటాడు. ఒక పోని పీకి జైల్లో పడేస్తే ఇంకోడేమో ఇది మాకు ఉద్యోగం పీకేసారుగా అంటాడు ఇంకో. అసలు ఇది వీళ్ళకి రోమాలు పీకి జైల్లో వేస్తేనేమో కింద పడుకోలేమండి, కొంచెం నడు నొప్పిగా ఉంది, కొంచెం గట్టు కట్టించండి అని చెప్పి అడుగుతారు. వీళ్ళకి బయట ఉంటేనేమో రోమం కూడా పీకలేరు అంటాడు, లోపలేసిన తర్వాత ఏమో చూసారా లోపలేశారు, లోపల కనీసం కింద పడుకోమంటున్నారు, ఇన్ని కోట్లు ఉన్నాయి కదా వీళ్ళకి, పాపం కింద ఎట్ట పడుకుంటారు. అప్పటి వరకు ఏసీ అంటే డబ్బులన్నీ అక్కడ పరిస్తే సరే సార్, గట్టి కింద పరిస్తే డబ్బులు కట్లన్నీ పడుకుంటారు. వీళ్ళందరికీ ఇళ్లల్లో ఏముంటాయంటే బాడీ టెంపరేచర్ తోటి సింక్ అయ్యే ఏసీలు ఉంటాయి. బాడీ టెంపరేచరు దీనికి ఆటోమేటిక్గా ఏసీ అడ్జస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అటువంటి ఏసీలు పెట్టుకొని బతికే బ్యాచ్ వీళ్ళు. ఒక్కొక్కడికి 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి పేదవాడు అంటే వాడికి 100 కోట్లు ఉంటే వాడిని పేదవాడి కింద లెక్క. మొత్తం పేదవాళ్ళలో పేదవాడు జగన్మోహన్ రెడ్డి. 1000 కోట్లు ఉన్న బొట్ట రేణుగానే ఆర్థికంగా అంతంత మాత్రం అని చెప్పాడు. చచ్చిపోయినారు. 1000 కోట్లుంటే ఆర్థికంగా అంతంత మాత్రం, 100 కోట్లుంటే పేదవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామ్స్ ఇట్లా ఉంటాయన్నమాట. అందుకని వీళ్ళందరికీ కూడా బాడీ టెంపరేచర్ కంట్రోల్డ్ ఏసీలు పెట్టుకొని బతికే ఈ బ్యాచ్ జైల్లోకి వెళ్ళంగానే వాళ్ళకి అర్థం కావట్లే ఎట్ట పడుకోవాలి, కింద పడుకోండి. ఇప్పుడు పేరుని నాని వీళ్ళందరూ కూడా బహుశా ఇంట్లో ట్రై చేస్తూ ఉండాలి, నేల మీద పడుకునేలాగా ట్రైనింగ్ ఇవ్వాలి, తప్పదు. ఎందుకంటే రోమాలు పీకమన్నాడు కదా, పీకే పనిలో ఉన్నాడు కొల్లు రవీంద్ర. ఇంకొకటి ఇంకా లాస్ట్లో ఏంటంటేనండి, ఇప్పుడు పోలీసులు పాపం గుడ్డలు ఎవడదీస్తామని అన్నారు కదా, మాకు ఒక్కసారి అప్పచెప్తే మేమే గుడ్డలు ఎవడదీసి చూపిస్తామంటున్నారు. కాబట్టి ఆ అవకాశం మన చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కల్పిస్తే బాగుంటుంది, రెడ్ బుక్ ఓపెన్ చేసి.